ఈవినింగ్ ఎలా ఉండబోతుంది, నా 28th రోజా ఎలా గడిచిందో 4 గంటల టైం కలిసాం ఒక చోట ఉండి కూడా. సరేలే ఏదో ఒకటి చెప్తుంది కదా అన్నా కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు నా పరిస్థితి ఏంటి. చెప్పండి ఫ్రెండ్స్, నమ్మట్లేదు వీళ్ళు. ఎవరు పొగుడుతున్నారు చూడ, నాకు ఇప్పుడు ఆస్కర్ వచ్చినట్టుంది. దేనికి సిగ్గు? హ్యాపీ హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ సో మచ్. గాలి ఉంది, దానిపైన ఎట్లా రుద్దుతున్నారు. నాకు ఎంత కాలింది మొత్తం వాటర్. మేము మొత్తం ఈద్కే పహలే అన్ని ఆయన చేసుకొని అన్ని సదరుకొని రూమ్ తల అయిపోవాలని కోరిక. నా గురించి నిజంగా బాగా అనుకుంటున్నారు. నువ్వు ఇవన్నీ చెప్పావనుకో, పక్కన సైడ్ లో ఒక గుడి కడుతూనే ఉన్నారు వాళ్ళు అక్కడ. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి తల్లి కొడుకులు ఉంటారా? పట్టేసుకున్నారు అట్లా నన్ను. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. Yes guys, alhamdulillah, it is 28th roza ee rozu, and so everything is going on well, and చాలా అంటే లక్కీగా షూటింగ్ లేకపోవడం, నాకు నేను ఇంట్లో ఉండడము, చాలా మంచి అంటే నా ప్రేయర్స్ కానీ నా పనులు కానీ అన్నీ మంచి జరుగుతున్నాయి. అండ్ వీఆర్ కంటిన్యూస్లీ స్టేయింగ్ ఫాస్టింగ్ ఆల్మోస్ట్ అందరం ఇంట్లో. ఇప్పుడు 5:30 అయింది ఇఫ్తారీ, అండ్ ఇఫ్తార్ చాలా సింపుల్గా లైట్గా ఏదో చేస్తున్నాము. దాని తర్వాత నాకు ఈవినింగ్ ఇప్పుడు నేను మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి, ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళాలి. నిర్మల గారు వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి రిసెప్షన్ అనమాట. సో ఢిల్లీ రాజేశ్వరి గారు కూడా నాతో పాటు వస్తానన్నారు. సో ఆమెని పికప్ చేసుకొని వెళ్తాను. నా డే ఈవినింగ్ ఎలా ఉండబోతుంది, నా 28th రోజా ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్. మా పెద్ద ఇఫ్తార్ మా పెద్ద రోజుదార్ ఫోక్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ దేర్. పాప మా అత్తగారు బ్లాగింగ్ స్టార్ట్ చేశారు. ఆవిడకి కాస్త హెల్ప్ చేద్దామని ఇలా రికార్డ్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అంటే ఇఫ్తారీ బిజీలో చేయలేరు కదా, అందుకే బయటికి వెళ్ళాలి, రెడీ కూడా అవుతుంది అందుకని. లుకింగ్ వెరీ ప్రిటీ. बेबी यू डोंट हैव एनीथिंग, कुछ भी नहीं है आपको ईट करने आता पापा? సో ఎస్ గైస్, సో ఫాస్ట్గా రెడీ అయిపోయాను నేను. అండ్ ఇఫ్తార్ ఫినిష్ చేశాను అల్హమ్దులిల్లా. నా నమాజ్లని ఫినిష్ చేసుకొని 28th రోజా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు నేను బయలుదేరాను, ఢిల్లీ రాజేశ్వరి గారిని పికప్ చేసుకొని వెళ్ళాలి. సో ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడతో మాట్లాడదాం. హాయ్ రాజేశ్వరి గారు. హాయ్ సనా, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ ఫైన్. చెప్పుకుంటూ వస్తున్నాం, మిమ్మల్ని పికప్ చేసుకొని వెళ్ళాలి, వెయిట్ చేస్తున్నారు, వెళ్ళాలి అని. మొత్తానికి ఫైనల్ గా వచ్చేసారు. 4 గంటల టైం కలిసాం ఒక చోట ఉండి కూడా. అది ఎవరు నమ్మట్లేదు, చెప్తే మీరే సాక్ష్యం అన్నిటి. అదే పిల్లికి ఎలా సాక్ష్యం అనుకుంటున్నారు కానీ బట్ దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇట్. వాట్ టు డు? స్టార్ట్ చేసేసిందా? చూసారా, ఇట్లానే చెప్తారు. ఎందుకంటే తనకి ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? అందరు ఇష్టపడతారు కాబట్టి తన కోసం ఫేవర్ చేయడం కోసం రాజేశ్వరి అట్లా మాట్లాడుతుంది. నేనేం చెప్పాలంటే మా గ్రూప్ లో మేమందరం బగబగ మండిపోతున్నాం. ఎందుకంటే ఏ పార్టీకి రావట్లేదు, అలాంటి ప్రత్యక్షం అయిపోయింది. మళ్ళీ అక్కడేమో పక్కన రోజు అందుకని రాగలిగాను. సరేలే ఏదో ఒకటి చెప్తుంది కదా అన్నా కాబట్టి. నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు నా పరిస్థితి ఏంటి. చెప్పండి ఫ్రెండ్స్, నమ్మట్లేదు వీళ్ళు. ఎలాగైనా వీలు చేసుకోవాలి, వీలు చేసుకోవట్లేదు. జయలక్ష్మి గారు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. లవ్ యూ టూ చాలు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? స్వాతి అని మా వివేక్ గారు మిస్సెస్ శ్వేత గారు, మా వివేక్ ఆడిటర్ గారు మిస్సెస్, అండ్ బ్యూటిఫుల్ డాన్సర్. ఈ మధ్య అసలు చాలా మంచి, నిజంగా ప్రామిస్ గా చాలా గ్రేస్ఫుల్ గా పెడుతున్నారు క్లాసికల్ డాన్స్. గాడ్ బ్లెస్ యూ. గొప్ప విషయం ఏంటంటే ఆవిడని ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకొని ఇప్పుడు చేయడం అనేది గొప్ప విషయం. గాడ్ బ్లెస్. హాయ్ అందరు హాయ్ చెప్పిస్తున్నారు. హాయ్ చెప్పండి. మా బ్యూటిఫుల్ కపుల్. హాయ్ గన్ను. నా గున్నది
తెలుసు. పెళ్లి కొడుకు తల్లి గారు కలకలాడిపోతున్నారు. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. ఒకరికొకరు తెలియకుండా కలిసాం ఈరోజు. మీ అందరూ మాకు ముక్త. గ్రేట్ నిజంగా. ఎవరు పొగుడుతున్నారు చూడ, నాకు ఇప్పుడు ఆస్కర్ వచ్చినట్టుంది. హెల్త్ మనం ఎలా గుడ్ లుకింగ్ గా ఉండాలన్నది మీకు నిజంగా బాబు చిక్కేస్తుంది బాబు. దేనికి సిగ్గు? हेलो हाय हाय सना जी. हाय जगन जी, हाउ आर यू जी? हाय गुड, ठीक हूँ. नागमणि गारू. हाय हाय हाय. సనాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్. సో హ్యాపీ టు సీ సనా గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, మా రజిత. We are also very happy to see you, Sai garu. అలాగే మమ్మల్ని అందరినీ కలిపిన IDPL నిర్మల గారికి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటూ సనా గారు హ్యాపీ రంజాన్. Thank you so much. Okay, take care. Bye. So final గా హ్యాపీగా అందరినీ కలిసి చక్కటి భోజనం చేసి మేము బయలుదేరిపోయాం. వాట్ సే రాజేశ్వరి గారు? హ్యాపీగా ఎంతో మందిని కలిసాం కదా, ఆఫ్టర్ లాంగ్ టైం గారు, సాయి కుమార్ గారు, చంద్రబోస్ గారు, సుచిత్ర గారు. ఓ మై గాడ్, సో మెనీ పీపుల్ అందరిని కలిసాం. ఇద్దరం చక్కగా వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాం. కానీ 4 months తర్వాత కలిసాం. చూసారా ఫ్రెండ్స్, అందరికి ఒకటే కంప్లైంట్, ఐ బీయింగ్ బిజీ అని. దాని కారణం మీ అందరికి తెలుసు, రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో బాధ్యతలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి నాకు. సో అందుకనమాట. అస్సలాము అలైకుం. ఎందుకు రన్ అవుతున్నావు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ తీసుకొచ్చి రికార్డ్ చేస్తున్నారు ఏం మాట్లాడాలని. అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. వాలేకుం అస్సలాం. బాగున్నారా? బాగున్నాను. ఫంక్షన్ లో అందరూ అర్హాన్ని, ప్రిన్స్ ని, నిన్ను, చాందిని, మీ వారిని అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరికీ మా తరపు నుంచి మేము క్షేమంగా లాభంగా ఉన్నాము. మా పైన ప్రేమ ఉంటే మీరు ఇంటికి ఏమైనా పంపించవచ్చు. ఇంటికి ఏమైనా పంపించచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్డ్. రోజా ఇక్కడే ఉందండి మొత్తం అంతా. వాళ్ళు పంపించమని చెప్పిన ఓకే పంపించండి మా కోడలికి. యాక్సెప్టెడ్ అంటారా? పంపించవచ్చు. ఏం కావాలి నీకు చెప్పు. అన్ని ఉన్నాయి అల్హమ్దుల్లా. మా వారు ఉన్నారు, మా అత్తగారు ఉన్నారు. ఇంత విచ్చలవిడిగా అడుక్కోవడం కాలు ఉంది, దానిపైన ఎట్లా రుద్దుతున్నారు. నాకు ఎంత ఎలా కాలింది? కైసోచి ఎప్పుడు? ఐఎమ్ జోకింగ్, దిస్ ఇస్ మేకప్. సీరియస్లీ? సీరియస్ గా కాలింది. ఎట్లా? బేసిక్ గా తినకు ఒక ప్రాబ్లం ఉందండి. కుకింగ్ అప్పుడు కానీ, ఇలాంటివి ఐరన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే స్టీమ్ ఐరన్ చేసేటప్పుడు కాలిపోతుంది. అందుకే మూసుకో. అందుకే ఆ బాధలు ఎందుకు నాకు అని చెప్పి నేనే తీసుకొని చేసేసామండి. ఇప్పుడు కూడా రీసెంట్ గా అన్ని చేసి పెట్టాను. తెలియదు, ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసి తనే చేసుకుంది, కాల్చుకుంది, వచ్చి కాల్చుకున్నా అని చెప్పి చెప్తుంది. ఇదే ఎక్కడ కర్మరా బాబు అనుకున్నాను నేను అదే ఆలోచిస్తున్నా. స్టవ్ దగ్గర వెళ్ళదు కదా, ఎలా కాల్చుకుందా, ఏంది అయిందా అని. ఓ ఇస్తరి చేసుకుంటూ కాల్చుకున్నావా? ఏది చేసినా దానికి రిమార్క్ ఉండాలి కదా. అంటే అక్కడ ఎందుకు మీ మావో మీ ఆయనో చేసిస్తారు కదా నీకు. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ అనుకోండి, వాళ్ళకి ఇస్తాను చేసి ఉన్నని. నాకేంటంటే మొత్తం వార్డ్రోబ్ నేను మొత్తం ఈద్కే పెహలే అన్ని ఆయన చేసుకొని అన్ని సదరేసుకొని రూమ్ తల అయిపోవాలని కోరిక. ఈ రంజాన్ లో మిగతా పనితో పాటు ఇది ఒక అంబిషన్ పెట్టేసుకున్నా. ఈద్ సే పెహలే పూరే కపడే ఇస్త్రీ ఓకే చక్ చక్ ఉండాలి, క్రిస్ప్ ఆయన. అది వీళ్ళిద్దరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అంటే పర్సనల్ గా అంత ఇచ్చినా వాళ్ళు చేయట్లేదు. అంటే అదర్వైజ్ ఆల్సో
నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఒక్క డ్రెస్సే ఆ రోజు కోసం ప్రెస్ చేసి ఇవ్వనని అడగడమే నాకు ఇబ్బందిగా ఉంటుంది. బట్ చేసేస్తారు పాపం వాళ్ళిద్దరు. అదనమాట. నువ్వు చెయ్యబాకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టు, పర్లేదు ఇబ్బంది పడతాం కానీ ఇలాంటి అలా కాదు. ఇప్పుడు లాండ్రీకి ధోబీ దగ్గరికి ఇచ్చామనుకోండి, పాపం చక్కగా చేసిస్తారు. బట్ అన్ని బట్టలు ఇచ్చేస్తే ఏమవుతుందంటే అన్నిట్లో చార్కోల్ వాసన వచ్చేస్తుంది. బికాజ్ వాళ్ళు చార్కోల్ తో ప్రెస్ చేస్తారు కదా. మనం ఇంత డిటర్జెంట్ వేస్తాము, ఆ తర్వాత ఫ్యాబ్రిక్ కండిషనర్ వేస్తాము మంచి వాసన కోసం. అది తీసుకెళ్లి వాళ్ళు ఒక కుప్పలో పడేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చార్కోల్ తో పెట్టి ఆయన చేస్తారు. వాళ్ళ గురించి కాదు ఇది. ఈ సరే కాదు, అందుకే ఒక్కసారి పాపం మా మామగారు ఇన్ని బట్టలు తీసుకొచ్చి చేసి ఇచ్చారు నాకు మన ధోబి దగ్గర. ఫ్రాలిక్ తపస్సు బ్లాగ్ చూస్తున్నానండి, మీరు కూడా చూడండి. చూడకపోతే కొత్త వీడియో వచ్చింది, ఫ్రాలిక్ తపస్సు ఉంది. ఓకే. సో పాపం మా మామగారు తీసుకెళ్లి చేసి ఇచ్చారు. చాలా బాగా చేస్తారు మా దగ్గర ధోబి ఆయన కూడా. నో ఆఫెన్స్ టు ఎనీబడి, ఇట్స్ జస్ట్ దట్ నా పర్సనల్ చాయిస్. నాకు కొంచెం ముందు ఓసిడి ఉంది బట్టల విషయానికి. ఏంటది మళ్ళీ చెప్పు. ఓసిడి అంటే ఇప్పుడు బట్టలు మనం ఉతుకుతామా, గట్టిగా ఒక 10 times చెప్పది. ఓసిడి చెప్పాలే కానీ ఇప్పుడు ఒకటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం మీరు ట్రై చేయండి. ఓసిడి అనేది 10 సార్లు నాన్ స్టాప్ గా చెప్పండి. ఏమవుతుందో లాస్ట్ కి చెప్పి చూడండి ఒకసారి. గానే ఉంది అది. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు వాషింగ్ మెషిన్ లో మన బట్టలు ఉతుకుతామా? అవును. ఎందుకు ఉతుకుతాం? బయట వేసుకెళ్ళాము, బయట అంత దుమ్ము దుమ్ము అయిపోతుంది, ఉతికేస్తాము కదా. మళ్ళీ ఉతికిన బట్టలు మనం ఆరబెడతామా? మళ్ళీ ఆ బయట దుమ్ము మళ్ళీ మన బట్టల మీదకి వస్తుంది. అదొక ఓసిడి నాకు. సో మషిన్ లోనే ఆరిపోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం నీట్ గా అప్పటికప్పుడు పెట్టేసుకోవాలి. లేకపోతే నా గురించి నిజంగా బాగా అనుకుంటున్నారు. నువ్వు ఇవన్నీ చెప్పావనుకో, పక్కన సైడ్ లో ఒక గుడి కడుతూనే ఉన్నారు వాళ్ళు అక్కడ. నువ్వు అనుకున్నంత వాళ్ళు అనుకున్నంత మంచోడు నేను కాదు, నీ వల్ల నేను డెఫినెట్ గా మంచోడులా మారిపోతాను అక్కడ. దయచేసి ఆడు కూడా ఒప్పుకుంటున్నాడు. దయచేసి నువ్వు ఇలాంటివి మాట్లాడకు, కాళ్ళు మొక్కుతా. నీకు పెద్ద దండం, దీనికి ఆయింట్మెంట్ పెట్టుకో. మీ మావయ్యకి చూపించేవారు? చూపిస్తే అరే సమీరమ్మ, అరే సమీర టెన్షన్ పడిపోతారు. సో అదనమాట. ఇంకా జరగాలంట రోబో. ఓకే గైస్, యు ఆల్ క్యారీ ఆన్. తిన్నావా? నేను హలీం తిన్నా. భోజనం చేయవా? భోజనాలన్నీ మనకు అలవాట్లేదు. ఎందుకంటే భోజనం వండుతారు, వండిన తర్వాత తినాలి, వేడిగా ఉండదు, మైక్రోవేవ్ లో చేసుకోవాలి, హెల్తీగా ఉండదు. కాబట్టి మనం ఇలా తినకూడదు అని చెప్పి తినడం మానేసాం. సారీ ఓసిడి, అదే రైట్. ఓసిడి పిచ్చిగా నచ్చిన పదం ఏదైనా ఉందంటే అది ఓసిడి. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి తల్లి కొడుకులు ఉంటారా? ఓసిడి పట్టేసుకున్నారు అట్లా నన్ను. నా ఓసిడి ఈ నెల చాలా కంట్రోల్లో పీస్ఫుల్ గా బతుకుతున్నాను. ఓసిడి ఉన్నా కూడా నేను కంట్రోల్ చేసుకుని బతుకుతున్నాను. కాబట్టి ఇంతటితో మమ్మల్ని సెలవు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ చూస్తుండగా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్తారు ఒకసారి 10 సార్లు నాన్ స్టాప్ గా ఓసిడి చెప్పండి. ఓకే గైస్, బై, గుడ్ నైట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళ అల్లరి అదంతా. సో ఇంటికి వచ్చేసాను, ఫ్రెండ్స్ పడుకున్నాడు. సో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేస్తాను. ఇంకా మార్నింగ్ తొందరగా సైడ్కి వెళ్ళగాలి కాబట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యి బజ్జి ఉంటాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. అస్సలాం వాలేకుమ్ ఫ్రెండ్స్. సో టుడే ఈజ్ ఆల్మోస్ట్ 22nd రోజా. నిన్న వ్లాగ్ చేయడం కుదరలేదు, అందరు బిజీగా ఉన్నారు, చాలా పనులు కూడా ఉండే. సో ఇంకా అందరు బిజీగా ఉండడం, ఎవరు నాకు బ్లాగ్ చేసి ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరనమాట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈరోజు షూటింగ్ ఉంది. సో చూడండి, మేకప్ వేసేసుకొని రెడీ అయిపోయాను. యాజ్ యూజువల్ మా సుబ్బు కోసం వెయిటింగ్. ఇంకా ఎంత చెప్పినా లేట్ చేస్తూ ఉంటాడు. ఎనీవేస్ ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేస్తాను అన్నాడు. సో వెయిట్ చేస్తాను. ఇంకా లొకేషన్కి బయలుదేరదాం. అండ్ లెట్స్ సీ హౌ ఫార్ ఐ కెన్ బ్లాగ్ అనేది చూపిస్తాను. సో నేను వచ్చాను, ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అండ్ సీన్ కూడా స్టార్ట్ చేసేసాను, షూట్ కూడా చేసేసాను. ఒక డ్రెస్ చేంజ్ కూడా అయిపోయింది నాకు.
అండ్ ఈరోజు నాకు ఒక మంచి సర్ప్రైజ్, స్వీట్ సర్ప్రైజ్ అనమాట. ఏంటనేది చూపిస్తాను. అమ్మాయి కూతురు అమ్మ పెడుతున్నాడు. అమ్మ కాదు, నాకు నార్మల్ గా నేను అందరికీ చెయ్యాలి అని కోరిక. నాకు ఎవరైనా చేస్తే అది చాలా ఎమోషనల్ గా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనకంటూ మనమే బంధువులం, మనమే అందరం. అవునా కదా? నిజంగా చెప్పాలంటే రంజాన్కి ఈసారి ఇదే కడతాను. నేను ఇదే కుట్టించుకొని ఇదే కడతాను. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నాకు పైగా పెద్ద బాటిల్స్ అంటే ఇష్టం. అవును, సో మచ్. ఎందుకంటే మనం బంధువుల్ని వదిలేసి ఇంటి దగ్గర అమ్మ ప్రేమ, అక్క ప్రేమ అందరిని వదిలేసి అన్ని ఇక్కడ దొరుకుతాయి. అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇంట్లో దొరకని ప్రేమలు కూడా మనకి నిజంగా ఈ ఫీల్డ్ లోనే దొరుకుతాయి. కాబట్టి అందుకని నేను బ్రదర్ అంటే ఏంటి, సో అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడే దొరుకుతాయి. బంధువులంతా ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరందరూ చల్లగా ఉండాలని, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, బాగా ఉండాలి. అవును, మంచిగా ఇంకా ఎక్కువ వర్క్ చేయాలని, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కోట్లలో ఒక మాట అన్నారు, ఆరోగ్యంగా అదే నాకు పెద్ద ఆస్తి. ఆరోగ్యం ఉంటే ఎంతన్నా కష్టపడగలదు, ఏమైనా చేయగలదు. ఓకే, వస్తాను. షార్ట్ రెడీ అంటామా? ఆది నేను కొంచెం ఎలా షూట్ నాకు తెలియదు. నువ్వు వచ్చి నార్మల్ గుడ్ మార్నింగ్ చెప్తావు కదా, రాలేదు కదా. మర్చిపోయినా. నువ్వు మర్చిపోయావా? నీ ఫ్యాన్స్ కి అందరు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అస్సలాముఅలైకుం గైస్. షూటింగ్ ప్యాకప్ అయింది, మేము బయలుదేరాము. యాజ్ యూజువల్ ఇఫ్తార్ టైం అయితే దారిలో ఆగి ఇక్కడ ఇఫ్తార్ ఇప్పుడే ఓపెన్ చేసాము, నేను మా డ్రైవరు. ఇంకా మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. షూటింగ్ ప్యాకప్ అయింది. చాలా ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఈరోజు, బికాస్ చాలా ఎమోషనల్ సీన్స్ ఉండే అండ్ చాలా అంటే కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను సీన్స్లో. సో ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను. అండ్ ఎనీవేస్ ఇది నా చిన్న వ్లాగ్ అనమాట, మీతో షేర్ చేసుకుందామని. ఐ హోప్ మీ అందరికీ నా వ్లాగ్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.